we will use okay now v12 is equal to 0. Okay na? And next the general formula is not valid. G is exceed 1. G is equal to q is large. G goes to 0. Next G goes to 1 అయినప్పుడు t కి లోయర్ లిమిట్ వాల్వ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఫార్ములాస్ ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఇంతకుముందు దాంట్లో. ఓకే ఇప్పుడు నెక్స్ట్ Feller's confidence intervals are always wider and thus are more conservative than the interval based on the Kreyszig's fiducial distribution. Okay, now find the confidence intervals for the natriuretic factor SA for a given data. Natural atrial extract B10 14.6 atrial extract. ఓకేనా? డోస్ ఇచ్చినప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ కి ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ టోటల్ వాల్యూని ప్లస్ చేసేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ కి ఫార్ములా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే నెక్స్ట్ ఈ సెమ్ అనమాట. ఇది ఇక్కడ సెమ్ కాదు, స్టాండర్డ్ ఎర్రర్ అన్నట్టు. స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏం చేయాలి? ఈ మీన్ వచ్చింది కదా, మీన్ ని దీని నుంచి మైనస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మైనస్ చేయాలి. మీన్ ని మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి రాసుకోవాలి. ఓకేనా? రాసుకున్న తర్వాత అన్నిటిని సమ్ చేయాలి. వాటన్నిటిని సమ్ చేసి బై 8 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే వచ్చేది ఎస్ఎం అని ఉంది కదా, అది సెమ్ కాదు, స్టాండర్డ్ ఎర్రర్ మీన్ స్క్వేర్. ఓకేనా? స్టాండర్డ్ ఎర్రర్ మీన్ స్క్వేర్. ఓకే, ఆ ప్రాసెస్ ప్రకారం చేసి వస్తుంది. ఓకే నెక్స్ట్ let us solution. Let us assume that sodium extraction rates are normally distributed with constant variance. The estimate of the common variance is s is equal to ఇక్కడ ఒక వేరియన్స్ వచ్చింది మనకి, ఇక్కడ ఒక ఎర్రర్ మీన్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ కూడా ఎర్రర్ మీన్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా? ఆ రెండింటి యొక్క కామన్ వేరియన్స్ ఏమైతుందంటే ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 3, 3, 6, 7 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ ఫస్ట్ వచ్చిన వేరియన్స్ ప్లస్ సెకండ్ వేరియన్స్ బై 2. ఓకేనా? బై 2 చేయాలి. దట్ ఈస్ కామన్ వేరియన్స్. Okay, next and pulled the sample standard deviation s is equal to 1.658. okay na? The pulled mean ki formula untadi, adi kuda cheseyali. okay na? Next here we apply the Feller's. Then already previous class lo cheppesna Feller's theorem to set up confidence limits. Rho s is equal to mu by kanisham rho b is equal to mu by v. okay na? Next let rb is equal to p by q. The estimates of the variance and covariance of for p and q respectively. v11 square plus is equal to v22 s square, that is 2.749. ఇక్కడ వచ్చింది కదా 2.749, ఇక్కడ వచ్చింది కదా ఇది by 7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? దట్ ఈస్ కోవేరియన్స్. Okay, next if 1 minus alpha is equal to 0.90 t12 0.95. this is a table value. నేను అది ఎలా చూడాలనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఓకే నెక్స్ట్ g is equal to 1.78 స్క్వేర్. ఫార్ములా g కి ఫార్ములా ఉంది కదా ఇంతకు ముందు, జీక్యూ ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి అవన్నీ వాల్యూస్. ఓకేనా? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే నెక్స్ట్ సేమ్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎల్యు
ఆర్ యు ఫార్ములా ఉంది కదా, ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వి కెన్ గెట్ ది ఆన్సర్. ఓకేనా. ఇవి వాల్యూస్, ఇక్కడ ఇవి వాల్యూస్. ఓకేనా. ప్లస్ తీసుకుంటేనేమో అప్పర్ లిమిట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే లోయర్ లిమిట్ వస్తుంది. ఓకేనా. ఈ రెండు వాల్యూస్ ని సాల్వ్ చేసి అవి రాసుకోవాలి. నెక్స్ట్ వి అజ్యూమ్ దట్ the population variance for two extracts are the same. If they are not the same, ఇది ఎప్పుడు ఇదంతా పాపులేషన్ ఆర్ సేమ్ అయినప్పుడు. ఓకేనా. ఇఫ్ దే ఆర్ నాట్ ది సేమ్, దెన్ వన్ కెన్ అప్లై ది ఇంప్రొవిజేషన్ ఆఫ్ ది ఫెల్లర్స్ థీరం అబ్టైన్డ్ బై ది ఫిన్నే. ఫర్ ఎగ్జాంపుల్, ద వేరియన్స్ ఆఫ్ రో is equal to s1 square into v11, variance of q is equal to s2 square into v22, and covariance of p comma q are a 0. Here p and q are a independent events. Okay na. Next, then one can easily obtain the confidence limits. So for rho is equal to mu by v to v. Okay na. ఇది ఎప్పుడు సేమ్ నాట్ సేమ్ అయినప్పుడు. ఓకేనా. ఆర్ ప్లస్ డి బై క్యూ s1 స్క్వేర్ ఇంటూ v11 ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ s2 స్క్వేర్ ఇంటూ v22 minus g into s1 square into v11 whole power 1/2 by 1 minus g. Okay na. Next, g value, here g value d square into s2 square v22 by q square. Okay na. d is equal to d of 1 minus alpha by 2. Here alpha is called as a level of significance or degrees of freedom. Next method వచ్చేసి regression approach to estimate dose, response and relationships. ఓకేనా. డోస్ కి రెస్పాన్స్ కి రిగ్రెషన్ లైన్ అండ్ రిలేషన్షిప్ చూద్దాం. ఓకేనా. టోటల్ థీరమ్స్ ఆర్ assumptions based on the assumptions. ఓకేనా. let z denotes the dose and u denotes the response. it includes okay, then if u is equal to expectation of mu, we assume that there exists a functional relationship between u and z. Okay. U means response, z means dose. Okay. Next, the one can relation mathematical relationship is u is equal to z of h of z. Okay. Here where h of z is a single valued relation function of z for all doses in the range of the interest. If s and t abbreviations are for standard and test preference. Okay na. S means a standard preparations. Next, t means test preference. Standard means అవి ఆల్రెడీ ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ టెస్ట్ అంటే మనం చేసి రాసినాయి అన్నట్టు. ఓకేనా. దెన్ ది రిగ్రెషన్ రిలేషన్షిప్స్ ఫర్ టూ ప్రిపరేషన్స్ కెన్ బి అబ్టైన్డ్, కెన్ బి డినోటెడ్ యుఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎస్ ఆఫ్ జెడ్. నెక్స్ట్, టెస్ట్ ప్రిఫరెన్స్ యూటీ ఈజ్ ఈక్వల్ టు హెచ్టి ఆఫ్ జెడ్. ఓకేనా. ఫ్రమ్ 3.2 one can obtain those zs, one can obtain from zt, that would be indices the average response u. Okay. There may be some situations where zs zt may not determine or may not be determined uniquely. However, in the case of analytical deviation, I say these uncertainties disappears since the two regression curves must be similar shape. Okay na. Two regression curves kuda similar shape lo untayi. The relative potency, relative potency z is equal zs by zt as a function of u can be plotted in the shape of the curve or analytical expression can be obtained. In analytical deviation essay, we make the following assumptions. First one is the response is produced slowly by the factor of x and the nothing else the like impurity. Next, second one, the response to be analyzed to produced slowly by the presence of the factor x and not by any other substances. Okay na. Any other substance.
ఓకేనా అవి థర్డ్ అజంప్షన్స్ ఉంటాయి అవన్నీ చూసుకోండి ఒకసారి అంతా థియరీ పార్ట్ కాబట్టి ఒకసారి చూడండి నెక్స్ట్ logit and probit approaches when dose response curve or standard preparations is unknown next quantal responses ఓకేనా టూ మెథడ్స్ ఉంటాయి వీటి గురించి జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చేస్తామంటే లాగిట్ ఎప్పుడు చేస్తాం లాగిట్ మోడల్ యూజెస్ సంథింగ్ కాల్డ్ cumulative distribution of the function of the logistic here cumulative means added up to together ఓకేనా cumulative అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఏముంటాయి 1 2 3 ఎగ్జాంపుల్ లెట్ us take a frequency value 1 2 3 ఓకేనా నెక్స్ట్ cumulative distribution function is taken as capital F a1 నెక్స్ట్ 1 plus 2 3 ఓకేనా 3 నెక్స్ట్ 3 plus 3 3 plus 3 6 ఓకేనా 6 ఇక్కడ రాసుకోవాలి అది దిస్ ఈస్ కాల్డ్ as a cumulative frequency values ఓకే నెక్స్ట్ the probit model uses something called the cumulative distribution function of the standard normal distribution f star both functions will take any number and rescale it to fall between 0 and 1 okay na probit logit function by taking the logit of the odds log p is equal to logit p by 1 minus p okay na 1 minus p nothing but q okay na next logit approaches when dose response curve for the standard preparation is unknown okay na curve for the standard preparation is unknown at least two dose levels of the two preparations are required for the calculating the respective slopes okay na next if the slopes are not specified slopes are not significantly different the pulled value of b will be used for both lines okay na separate లేకుంటే b అనేది రెండిటికి యూజ్ చేస్తుంది let k dose levels be used and let x first assumptions even they both are a assumptions okay na let x s is equal to agreement let x is equal to log log 10 base 10 dose value okay na dose value is called for the standard preparation values ఉంటాయి నెక్స్ట్ టెస్ట్ ప్రిపరేషన్ వాల్యూస్ ఉంటాయి వాడు క్వశ్చన్లు ఇస్తాడు మనం xs అంటే ఏం తీసుకోవాలి స్టాండర్డ్ లో ఉన్న వాల్యూ ఓకేనా xs ఈజ్ ఈక్వల్ టు log 1 వాల్యూ ఓకేనా log 1 వాల్యూ అట్లా తీసుకోవాలి నెక్స్ట్ తర్వాత xt ఈజ్ ఈక్వల్ టు log base 10 ప్రిపరేషన్ వాల్యూస్ ఏది ఉంటుందో అది తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ys కామా i మీన్ రెస్పాన్స్ ఆఫ్ ది s okay na mean response of the i units receiving the ith dosage of the standard preparation and ti అంటే ఇప్పుడు ఇవేమో y చెప్తా ఇదన్నీ ఎట్లా చెప్పాలో గుర్తుపెట్టుకోండి నేను ప్రాబ్లమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ x బార్ కి ఫార్ములా ఏంది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓకేనా అవి స్టాండర్డ్ లో అవి నెక్స్ట్ స్టాండర్డ్ లో తీసుకోవాలి నెక్స్ట్ వైలలో కూడా తీసుకోవాలి ఓకేనా y కూడా ఫార్ములా x బార్ y బార్ నెక్స్ట్ రిగ్రెషన్ లైన్ ఏముంటది y మైనస్ y బార్ y బార్ s ఈజ్ ఈక్వల్ టు b అంటే b ఈజ్ కాల్డ్ as the స్లోప్ ఓకేనా స్లోప్ నెక్స్ట్ x s మైనస్ x బార్ s నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ ఫార్ములా ఫర్ స్టాండర్డ్ ఓకేనా నెక్స్ట్ టెస్ట్ ప్రిఫరెన్స్ y మైనస్ yt బార్ ఈజ్ ఈక్వల్ టు b ఆఫ్ xt మైనస్ xt బార్ ఓకేనా దిస్ ఈజ్ ఏ టెస్ట్ ప్రిఫరెన్స్ పైనదేమో స్టాండర్డ్ ప్రిఫరెన్స్ ఇదేమో టెస్ట్ ప్రిఫరెన్స్ ఓకేనా నెక్స్ట్ స్లోప్ కి ఫార్ములా స్లోప్ b ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ nsj ysj ఆఫ్ xsj
minus x bar s plus nt nt yt xtj minus x bar t ఓకేనా. ఫార్ములా ఈ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఎం కి ఫార్ములా, ఇది ఎం కి ఫార్ములా, ఇది ఎస్బి స్క్వేర్ కి ఫార్ములా, ఎస్ఎం స్క్వేర్ కి ఎన్ఎస్ కి, ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. గుర్తుపెట్టుకుంటేనే ప్రాబ్లం చేయగలుగుతాం ఓకేనా. నెక్స్ట్ వేర్ ఎస్ స్క్వేర్ కి ఫార్ములా సమ్ ఆఫ్ స్క్వేర్ డీవియేషన్ ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ మీన్స్ బై సమ్మేషన్ ఆఫ్ ఎన్ఎస్ ఎన్టీజే మైనస్ 2. ఒక్కసారి ఫార్ములా చూడండి. Note that SB by B increases, the contribution made by the second term to SM increases. Okay na, SB by B increase అయితే SM కూడా increase అయిపోతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ తీసుకుందాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆర్టిఫిషియల్ డాటా ప్రిపేరింగ్ టు weight gain in pounds by piglets in a fixed duration of the time when the standard and test preference of a certain diet are administered to them. ఓకేనా. నెక్స్ట్ gain in weight y, standard preference unit 1 unit 2, test preference unit 1 unit 2 ఓకేనా. లాగ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఏంది ఇక్కడ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తాయి ఇక్కడ ఎక్స్, సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్స్ ఫస్ట్ అబ్జర్వేషన్ ఏముంది 3 ఉంది కదా, అంటే లాగ్ 10 3 వాల్యూ చూసాలి ఓకేనా. నెక్స్ట్ వాల్యూ లాగ్ 10 2 వాల్యూ, ఆ వాల్యూస్ అన్ని రాసుకోవాలి. ఇక్కడ వాల్యూస్ క్యాల్షియలో ఒకటి రాసుకున్న తర్వాత ఎక్స్ బార్ కావాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వై వాల్యూస్ కావాలంటే వైటీలో ఉన్న వాల్యూస్ కూడా తీసుకొని రాయాలి ఓకేనా. ఇది ప్రాసెస్, ఎక్స్ బార్ వాల్యూ వై బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన ప్రాసెస్. నెక్స్ట్ వై బార్ ఎస్ కి ఫార్ములా, వై బార్ ఎస్ కి ఫార్ములా ఏంటంటే 2.8 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్, ఈ 2.8 వాల్యూస్ అంటే ఎట్లా వచ్చినవి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమి ఉన్నాయి 5 ఉన్నాయి, ఇందులో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. నెక్స్ట్ సమ్మేషన్ అంటే ఇటు సమ్ ఎంత ఉంది 14 ఉంది ఓకేనా. నెక్స్ట్ వీట్ సమ్ ఎంత ఉంది 21. నెక్స్ట్ సమ్ ఇట్లా సమ్ ఫైండ్ అవుట్ చేసినాం. సమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వై బార్ వాల్యూ అంటే ఏంది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 14/5 అంటే 5.2 వస్తుంది. నెక్స్ట్ 21/5 అంటే 4.2 వస్తుంది ఓకేనా. 16/5 అంటే 3.2. నెక్స్ట్ 23/5 అంటే 4.6 వస్తుంది ఓకేనా. నెక్స్ట్ వై బార్ ఎస్ వాల్యూ వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు టెస్ట్ ప్రిఫరెన్స్ లో వై బార్ ఎస్ అంటే ఇవి రెండింటిని సమ్ చేసి బయట చేయాలి. నెక్స్ట్ స్టాండర్డ్ లో సారీ ఇది స్టాండర్డ్ కి ఇది టెస్ట్ ప్రిఫరెన్స్ ఓకేనా. ఫస్ట్ స్టాండర్డ్ కి అవి రెండింటిని చేస్తే వై బార్ ఎస్ వస్తుంది, వై బార్ టీ వస్తుంది ఓకేనా. ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఏఎస్ అంటేనేమో ఫస్ట్ 1, ఏటీ అంటేనేమో సెకండ్ ఇందులో ఫస్ట్ 1. నెక్స్ట్ ఇందులో ఏఎస్ అంటేనేమో 0.32 ఓకేనా. 0.32 సారీ అది ఏముండాలంటే 2.8/10 చేస్తే 0.28. ఏఎస్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఏఎస్ వాల్యూ 2.8, అక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది ఓకేనా. నెక్స్ట్ ఏటీ వాల్యూ 0.32 అంటే 3.2/10 చేస్తే అది వస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకా బి వాల్యూ కావాలి. బి వాల్యూకి ఫార్ములా ఉంది కదా, ఆ బి వాల్యూ ఫార్ములాలో స్లోప్ కి ఫార్ములా, ఆ స్లోప్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఎం వాల్యూ రేషియో పొటెన్షియల్ అంటే ఏంటంటే ఇక్కడ ఎం వాల్యూ వస్తుంది కదా, ఆ ఎం వాల్యూ ఏం చేయాలంటే ఇది 10 power m. దిస్ ఈస్ ఆల్సో కర్వ్డ్ యాజ్ ది యాంటీ లాగ్ ఓకేనా.
లాగ్ వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తారో మీరు దానికి యాంటీ లాగ్ అంటే ఎట్లా ప్రెస్ చేయాలి క్యాషియోలో షిఫ్ట్ ప్లస్ లాగ్ ప్రెస్ చేస్తే యాంటీ లాగ్ వస్తుంది ఓకేనా ఈ 10 పవర్ m వాల్యూ వస్తుంది ఓకే నెక్స్ట్ ఎస్ స్క్వేర్ కి ఫార్ములా ఉంది ఫార్ములా వస్తుంది ఎస్ కి ఫార్ములా ఎస్ స్క్వేర్ కి వాల్యూ వస్తే దానికి అండర్ రూట్ అప్లై చేస్తే ఎస్ స్క్వేర్ వస్తుంది ఓకే ఎస్ వాల్యూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎస్ఎం స్క్వేర్ కి ఫార్ములా ఈ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ అప్రోచ్ ఇస్ ఏ ప్రాఫిట్ అప్రోచెస్ ఓకేనా ప్రాఫిట్ అప్రోచెస్ Okay, next profit approaches. When dose response curve for the standard preparation is unknown, okay na? Dose ఏదైతే ఉందో దాని యొక్క స్టాండర్డ్ ప్రిపరేషన్ అన్నోన్ అయినప్పుడు కర్వ్ అనేది అన్నోన్ అయినప్పుడు ఓకేనా అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పొటెన్సీ అంటే ఏంటంటే రెండింటి యొక్క ఒక్క నిమిషం పొటెన్సీ ఆర్ వాల్యూ పొటెన్సీ రేషియో ఇక్కడ పొటెన్సీ రేషియో కనబడుతుంది ఇక్కడ 10 పవర్ అన్నట్టు ఓకేనా వచ్చిన కర్వ్ వాల్యూస్ యొక్క 10 పవర్ అప్లై చేస్తుంది పొటెన్సీ value వస్తుంది ఓకేనా బేస్డ్ అపాన్ ది ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ దట్ వెరీ వైడ్లీ ఈజ్ ఆఫ్ ఎ లిటిల్ యూజ్ unless supported by some indication of the limits of error. Standard errors of the mean tolerances can be calculated by the familiar processes and from these must be derived a measures of precision. Okay, consider first the two tinctures alone. Writing Z as a typical dose, sum of squares of deviation are used to estimate the variances. Okay, na sum of the squares of the deviation are estimated those variances is also called as the error. Okay, na next for tincture 1 s of z minus z bar 1, tincture 2 s minus s of z minus z bar. Z means a standard normal curve. Okay na z means standard normal curve, z bar means z second dose mean value, s means standard sorry mean square. Okay na mean square error. Both sum of squares having the n minus 1 degrees of freedom. Degrees of freedom in the independent events. Okay na? Hence the usual practice of pulling the sum of squares so as to obtain single estimate of the variance per
cat. ఓకేనా ఇంత మన క్యాట్ స్టార్టింగ్ ప్రాబ్లం తీసుకున్నాం. seems response logically flow discussed. The involves writing s square sum of 2 mean square dose by class okay phone చేస్తా. Sum of square 2 mean doses by size 1 plus size 2 minus 2. Okay na? That is a s square formula. Here two variances. Variance of z1 bar is equal to variance of z2 is equal to s square by size. Okay na? Second formula. Next, the square root of this is the standard error is. Okay na? మనం వేరియన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, దానికి స్క్వేర్ రూట్, వేరియన్స్ కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ x1 even next to a standard error for R can be calculated with the aid of commonly used approximate formula for the coefficient of variance. Okay, coefficient of variance of ratio of two independent quantities. Okay, now formula is two independent quantities. Coefficient of variance of a by b whole square is equal to coefficient of variance of a whole square plus coefficient of b whole square, where coefficient of variance, the coefficient of variance is defined as the standard coefficient of variance of a is equal to standard error of a by a. Okay na. Next, variance of r is equal to coefficient of r is equal to variance of z1 bar plus r square into variance of z2 bar by x2 bar square. Okay na. Next, formulas OR లేదంటే s square by z2 bar square of 1 by n1 plus r2 square by n2. n1 n2 are the number of subjects for the preparations. Next, r value z1 bar by z2 bar by z1 plus standard error. The results of any assay are summarized by limits between the which the unknown true potency is almost certain to lie. Through the certainty is the unachievable rules of calculation can ensure that the statement has a high probability of being correct. Okay, next, by this we accept the two systems of the inference two inferences. Okay, except the two systems of the inference, those of confidence intervals and fiducial intervals are common use in all branches of science.
ఓకేనా అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదంతా సోది కాకుండా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏముంది టోటల్ టాలరెన్స్ వాల్యూస్ ఇచ్చిండు నెక్స్ట్ ఇవన్నిటికి సమ్ చేయాలి ఇక్కడ సమ్ ఇది సమ్ ఓకేనా నెక్స్ట్ తర్వాత మీన్ వాల్యూ అంటే ఏంది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓకేనా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసుకొని అందులో ఫార్ములాస్ ఉన్నాయి కదా ఇంతకుముందు ఆ ఫార్ములాస్లలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ 1.55 మైనస్ అంటే ఇప్పుడు జెడ్ ఆఫ్ Z1 బార్ కావాలంటే ఏం చేయాలంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా ఇవన్నిటిని స్క్వేర్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని ఏం చేయాలి స్క్వేర్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలి మైనస్ 117 అంటే లాస్ట్ Z1 బార్ వాల్యూ ఈ 117 ఇవన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తావు మైనస్ ఈ 117.5 వై హోల్ స్క్వేర్ బై టోటల్ బై 7 చేసేస్తావు అది ఎస్ ఆఫ్ అది వస్తుంది ఓకేనా అట్లనే సిమిలర్ గా ఏం చేయాలి మిగతా వాటికి కూడా సిమిలర్ ప్రాసెస్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఓకే ఇది ఎస్ ఫస్ట్ దానికి నెక్స్ట్ ఎస్ సెకండ్ దానికి ఓకేనా తర్వాత ఓన్లీ ఎస్ స్క్వేర్ వాల్యూ కావాలంటే రెండింటిని ప్లస్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 + 6 అంటే 12 వస్తుంది ఓకేనా అవన్నిటిని చేస్తే ఆన్సర్ 12 వస్తుంది ఓకేనా విత్ 12 degrees ఆఫ్ ఫ్రీడమ్ అన్నట్టు నెక్స్ట్ Z1 బార్ వాల్యూ అండ్ Z2 బార్ వాల్యూ మీన్స్ ఆఫ్ ది 7 అబ్జర్వేషన్స్ అండ్ therefore have the variances Z1 bar equal to variance of Z2 bar is equal to S square by size ఓకేనా S square by size అంటే 12 by 7 చేస్తే 1.71 వస్తుంది నెక్స్ట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x1 bar and x2 bar the equations can be written r is equal to Z1 bar by Z2 bar అది వాల్యూ చేయాలి Z2 బార్ అంటేనే ఫస్ట్ సెకండ్ వన్ ది మీన్ వాల్యూ నెక్స్ట్ Z1 బార్ అంటేనే ఫస్ట్ వన్ మీన్ వాల్యూ అవి రెండింటి చేస్తే ఆర్ వాల్యూ కూడా వస్తుంది ఆర్ వాల్యూ కెన్ బి క్యాలిక్యులేటెడ్ విత్ ది ఎయిడ్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ అప్రాక్సిమేట్ ఫార్ములా ఫర్ ది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ది రేషియో ఆఫ్ టూ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ ద ఫార్ములా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఆ ఫార్ములాస్ లో వేరియన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా అది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఇవన్నీ ఫార్ములాస్ రాసి అందులో ఆర్ వాల్యూ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయాలి లేదనుకుంటే ఇంకొక ఫార్ములా ఏముంది వేరియన్స్ ఆఫ్ ది ఎస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ బై Z2 బార్ స్క్వేర్ ఆఫ్ 1/n1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై n2 ఈజీగా ఉంటుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈజీగా అయిపోతుంది ఇది బిగ్గర్ వాల్యూ ఇదంతా అవసరం లేదు మనకి ఈ వేరియన్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది లోయర్ లిమిట్ వచ్చేస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ ఆర్ కి ఫార్ములా ఏముంది ఆర్ కి ఫార్ములా Z2 బార్ బై Z1 బార్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ వాల్యూస్ వచ్చేస్తాయి ఓకేనా సేమ్ ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ది పారామీటర్స్ అంటే ఏంది పారామీటర్స్ తెలిసే పోద్ది పాపులేషన్ ఓకేనా పాపులేషన్స్